హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బయాలజీలో లాస్ట్ చాప్టర్లో లాస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో ఇది. సో ఫైనల్ వీడియో మీకు బయాలజీ సిలబస్లో ఇది. సో ఇది ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం. సో చాలా సింపుల్ టాపిక్స్ ఉంటాయి ఎండింగ్లో, బట్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ బిట్స్ విషయంలో. సో చాలా కాన్సన్ట్రేటెడ్గా చదవండి. మార్క్స్ పక్కన పెడితే జనరల్ నాలెడ్జ్ పరంగా లైక్ మన లైఫ్లో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో తప్పకుండా జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతాయి. సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ప్రీవియస్ వీడియో ఎండింగ్లో న్యాచురల్ రిసోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సాయిల్ గురించి మాట్లాడుకుందాం. సాయిల్ అనేది న్యాచురల్ రిసోర్స్ ఏంటి అనుకుంటూ ఉంటాం, బట్ సాయిల్ అనేది కూడా ఒక న్యాచురల్ రిసోర్సే. సాయిల్ ఈజ్ వైటల్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఉండాలంటే సాయిల్ అనేది చాలా ముఖ్యం మనకి. వీ నీడ్ హై క్వాలిటీ సాయిల్ టు గ్రో ద క్రాప్స్ దట్ వీ నీడ్. సో సాయిల్ కూడా ఎట్లా పడితే ఎట్లా ఉంటే సరిపోదు, హై క్వాలిటీ ఫర్టైల్ సాయిల్ ఉంటేనే మనం పంటలు బాగా పండించగలుగుతాం. సాయిల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ ద వరల్డ్. సో వైల్డ్లో బతికే ప్లాంట్స్కి కూడా సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మెనీ అదర్ టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ సచ్ as ప్లాంట్ కన్జర్వేషన్ అండ్ యానిమల్ కన్జర్వేషన్ డిపెండ్ ఆన్ సాయిల్ కన్జర్వేషన్. మనం ప్లాంట్స్ని కానీ యానిమల్స్ని కానీ కన్జర్వ్ చేయాలంటే ఫస్ట్ సాయిల్ని కన్జర్వ్ చేయాలి. ఎందుకంటే సాయిల్ పర్ఫెక్ట్గా ఉంటేనే ప్లాంట్స్ సరిగ్గా ఉంటాయి, ప్లాంట్స్ సరిగ్గా ఉంటేనే యానిమల్స్ సరిగ్గా ఉంటాయి. సో సాయిల్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ది poor farming methods such as repeatedly planting the same type of crop in the same place depletes nutrients in the soil. కొన్ని ఫార్మింగ్ మెథడ్స్ అంత మంచివి కావు. ఎట్లాంటివి అంటే ఒకే క్రాప్ని మళ్ళీ మళ్ళీ అదే పొలంలో పండిస్తూ ఉంటే ఆ సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోతాయి. సో ఇట్లాంటి ఫార్మింగ్ మెథడ్స్ కరెక్ట్ కాదు. సాయిల్ ఎరోజన్ బై వాటర్ అండ్ విండ్ ఇంక్రీజెస్ వెన్ ఫార్మర్స్ ఫ్లో అప్ అండ్ డౌన్ హిల్స్. సో హిల్స్లో కానీ మామూలుగా కానీ ఎప్పుడైతే ఫార్మర్స్ పొలాన్ని దున్నుతారో అప్పుడు విండ్ వల్ల అండ్ వాటర్ వల్ల సాయిల్ అనేది ఎరోడ్ అయిపోతుంది. అంటే టాప్ లేయర్లో ఉండే ఫర్టైల్ సాయిల్ అంతా ఎయిర్లో కానీ వాటర్లో కానీ వెళ్ళిపోతుంది. ఓకే, వన్ సాయిల్ కన్జర్వేషన్ మెథడ్ ఈస్ కాల్డ్ కౌంటర్ స్ట్రిప్ క్రాపింగ్. సెవరల్ క్రాప్స్ సచ్ as corn, wheat and clover are planted in alternating steps across a slope or across the path of the prevailing wind. సో ఎప్పుడైతే ఒక స్లోప్ ఉంటుందో జనరల్గా హిల్లీ ఏరియాస్లో విండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విండ్స్తో పాటు మనకి సాయిల్ ఎరోజన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక టెక్నిక్ ఏంటి అంటే కౌంటర్ స్ట్రిప్ ఫార్మింగ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. సో కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 3 క్రాప్స్ ఒకదాని పక్కన ఒకటి వేస్తారు. ఇప్పుడు లో హైట్ ఉండే క్రాప్ ఉందనుకోండి, తర్వాత చాలా ఎక్కువ హైట్ ఉండే క్రాప్ వేస్తారు, తర్వాత కొంచెం మీడియం సైజ్ ఉన్న క్రాప్ వేస్తారు, తర్వాత మళ్ళీ లో ఉన్న క్రాప్, తర్వాత హైట్ ఉన్న క్రాప్, తర్వాత మీడియం సైజ్ ఉన్న క్రాప్. ఇట్లా వేయటం వల్ల ఎయిర్ ఎఫెక్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఈ హైట్గా ఉన్న క్రాప్స్ ఏం చేస్తాయి, ఆ విండ్ ఎఫెక్ట్ని తగ్గిస్తాయి. దానివల్ల సాయిల్ ఎరోజన్ జరగకుండా ఉంటుంది. అదే ఓన్లీ చిన్న చిన్న క్రాప్స్ వేసామనుకోండి, ఆ విండ్ ఎఫెక్ట్కి సాయిల్ ఎరోజన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న క్రాప్స్తో పాటు పక్కన ఎక్కువ హైట్ ఉండే ప్లాంట్ క్రాప్స్ వేస్తే ఆ సాయిల్ ఎరోజన్ జరగకుండా ఉంటుంది. దీన్నే కౌంటర్ స్ట్రిప్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కౌంటర్ స్ట్రిప్ క్రాపింగ్. Several crops such as corn, wheat, clover are planted in alternative strips across a slope or across the path of prevailing wind. సో ఆ స్లోప్లో ఆల్టర్నేట్గా క్రాప్స్ అనేవి వేస్తూ ఉంటారు. డిఫరెంట్ క్రాప్స్ విత్ డిఫరెంట్ రూఫ్ సిస్టమ్స్ అండ్ లీవ్స్ హెల్ప్ టు ప్రివెంట్ సాయిల్ ఎరోజన్. సో ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, దాని రూట్ సిస్టమ్ కానీ, దాని హైట్ కానీ, దాని లీవ్స్ కానీ, అవి ఎరోజన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ద ప్రాక్టీస్ ఆఫ్ రిమూవింగ్ ఇండివిజువల్ ప్లాంట్స్ ఆర్ స్మాల్ గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ leaves other plants standing to anchor the soil is called selective harvesting. ఇట్లా వేయటంతో పాటు హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది ఎయిర్కి, అప్పుడు ఎరోజన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేయటం వల్ల మనం ఒకదాన్ని హార్వెస్ట్ చేస్తే మిగతా క్రాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ దాన్ని తీసేసాం అనుకోండి, స్మాల్ దాన్ని తీసేస్తున్నాము అంటే మిగతావి
సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దీన్ని తీసామంటే ఈ రెండు సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లా సెలెక్టివ్ హార్వెస్టింగ్ చేయడం వల్ల కూడా మనం సాయిల్ ఎరోజన్ని తగ్గించగలుగుతాం. అలా సాయిల్ అంటే న్యూట్రియంట్ రిచ్ సాయిల్, ఫర్టైల్ సాయిల్ అనే రిసోర్స్ని మనం కన్జర్వ్ చేయగలుగుతాం ఈ ప్రాసెస్లో. నెక్స్ట్ ఇది బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ ఈజ్ ద వెరైటీ ఆఫ్ లివింగ్ థింగ్స్ దట్ పాపులేట్ ద ఎర్త్. బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే ఒక్క టైప్ ఆఫ్ ఆర్గనిజమే ఉండదు కదా ఎర్త్ మొత్తం మీద. చాలా డిఫరెంట్, చెప్పలేనన్ని రకాల వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్, లివింగ్ థింగ్స్ అనేవి ఎర్త్ మీద ఉంటాయి. దీన్నే మనం బయోడైవర్సిటీ అంటాం. ద ప్రొడక్ట్స్ అండ్ బెనిఫిట్స్ వి గెట్ ఫ్రమ్ నేచర్ రిలై ఆన్ బయోడైవర్సిటీ. మనం నేచర్ నుంచి తీసుకునే ప్రొడక్ట్స్ ఈ బయోడైవర్సిటీ వల్లే వస్తూ ఉంటాయి మనకి. వీ నీడ్ ఏ రిచ్ మిక్చర్ ఆఫ్ లివింగ్ థింగ్స్ టు ప్రొవైడ్ ఫుడ్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ మెడిసిన్స్, యాజ్ వెల్ యాజ్ టు మెయింటైన్ క్లీన్ అండ్ హెల్తీ ల్యాండ్స్కేప్. సో ఆ బయోడైవర్సిటీ ఉంటేనే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోగలుగుతాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ మనకు వస్తాయి, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ మనకు వస్తాయి, అండ్ అర్త్ని కొంచెం క్లీన్గా హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతాం. వెన్ ఏ స్పీసీస్ బికమ్ ఎక్స్టెంట్, ఇట్ ఈస్ లాస్ట్ టు ద వరల్డ్ ఫర్ ఎవర్. ఒక స్పీసీస్ కనుక ఎక్స్టింక్ట్ అయింది అనుకోండి, అది ప్రపంచంలో ఇంకా లాస్ అయిపోయినట్టే. సైంటిస్ట్ ఎస్టిమేట్ దట్ ద కరెంట్ రేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఈస్ 1000 times ద న్యాచురల్ రేట్. మామూలుగా న్యాచురల్గా జరిగే ఎక్స్టెన్షన్ కంటే ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువ ఎక్స్టెంట్ అయిపోతున్నాయంట యానిమల్స్. త్రూ హంటింగ్, పొల్యూషన్, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, పీపుల్ ఆర్ స్పీడింగ్ అప్ ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అట్ అన్ అలార్మింగ్ రేట్. పీపుల్ చేసే పొల్యూషన్ వల్ల, పీపుల్ చేసే యాక్టివిటీస్ వల్ల ఈ ఎక్స్టెన్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. బయోడైవర్సిటీని మనం చాలా లూజ్ అవుతున్నాం. It is hard to know how many species are going extinct because the total number of species is unknown. ఇంకా మనకి చాలా విషయాలు తెలియదు. కొత్త లైక్ మనకి తెలియని ఆర్గానిజమ్స్ ఎన్ని చనిపోతున్నాయో, ఎన్ని ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయో మనకు తెలియదు. మనకి తెలిసినవి మాత్రమే మనం కౌంట్ చేసుకుంటున్నాం. యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎన్ని ఉన్నాయి భూమి మీద అనేది ఎవరికి తెలియదు. సైంటిస్ట్ డిస్కవర్ థౌజండ్స్ ఆఫ్ న్యూ స్పీసీస్ ఎవ్రీ ఇయర్. ఎందుకు తెలియదు అంటున్నామంటే ప్రతి ఇయర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కొత్త యానిమల్స్ని, కొత్త ప్లాంట్స్ని డిస్కవర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ లుకింగ్ ఎట్ జస్ట్ 19 trees in Panama, scientists found 1200 different species of beetles, 80% of them unknown to science at the time. ఒకసారంట పనామా అనే ఒక ఏరియాలో కేవలం 19 ట్రీస్ని స్టడీ చేస్తేనే సైంటిస్ట్కి 12,000 డిఫరెంట్ జాతుల పురుగులు అనేవి కనిపించినాయంట. ఈ 1200 డిఫరెంట్ స్పీసీస్ అంటే జాతుల బీటిల్స్ అనేవి కనిపించినాయి. 80% ఆఫ్ దెమ్ ఆర్ అన్నోన్ టు సైన్స్ ఎట్ ద టైం. 80% అప్పటి వరకు ఎవరికి తెలియదు ఎగ్జిస్ట్ అయినాయి అని చెప్పేసి. సో ఇంకా ఎన్ని ఆర్గానిజమ్స్ మనకు తెలియకుండా భూమి మీద ఉన్నాయో ఇమాజిన్ చేసుకోండి. బేస్డ్ ఆన్ వేరియస్ ఎస్టిమేట్స్ of the number of species on earth, we could be losing anywhere from 200 to 1 lakh species each year. సో ఎస్టిమేట్ చేసిన దాన్ని బట్టి ఏంటి అంటే ప్రతి ఇయర్ మనం 200 నుంచి 1 lakh ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్ స్పీసీస్ని మనం లూజ్ చేసుకుంటున్నాం. ఓకే, అన్ని స్పీసీస్, ఒక్కొక్క యానిమల్ నెంబర్స్ కాదు మనం చెప్పేది, అన్ని జాతుల యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ మనం ప్రతి ఇయర్ లూజ్ అవుతున్నాం, ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. We need to protect biodiversity to ensure plentiful and varied food sources. సో ఓన్లీ రైస్ ఉందనుకోండి, మీరు తినగలుగుతారా డైలీ ఫుడ్ లైఫ్ లాంగ్? అది మన న్యూట్రిషనల్ డిమాండ్స్ని సాటిస్ఫై చేయగలుగుతుందా? చేయలేదు. ఓన్లీ రైస్ ఉంటే మనకు సరిపోదు. లైక్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి మనకు కావాలి. సో దట్ ఈస్ వై బయోడైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫుడ్ ఆస్పెక్ట్లో కూడా ఇంపార్టెంట్. కేవలం ఫుడ్ ఆస్పెక్ట్ కోసమే ఇంపార్టెంట్ కాదు, biodiversity is more important than food. For instance, we use between 50,000 to 70,000 plant species for medicines worldwide. మనకి డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్లో నియర్లీ మనం 50,000 నుంచి 70,000 ప్లాంట్ స్పీసీస్ని వరల్డ్ వైడ్ మెడిసిన్స్ కోసం యూజ్ చేస్తాం. A lawn in a colony is usually pleasant sight, but do you know that a lot of species of plants are completely destroyed to grow the type of grass on the lawn? Moreover, the grass usually grown has brought from other countries. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనం ఈ మధ్య ఇళ్ళ ముందు లాన్స్ పెంచుకుంటున్నారు కదా, గ్రాస్ లాన్స్.
సో ఆ గ్రాస్ లాన్స్ చూడటానికి బాగానే ఉంటాయి, బట్ బయోడైవర్సిటీని చాలా డిస్ట్రాయ్ చేస్తాయి. ఎందుకంటే ఆ ఏరియాలో ఇదివరకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉండేవి. ఇప్పుడు లాన్స్ పెంచడం వల్ల ఏంటి అంటే ఓన్లీ ఒక టైప్ ఆఫ్ గ్రాస్ని పెంచుతున్నారు, అంటే ఇక్కడ బయోడైవర్సిటీ అనేది పోతుంది. ఇట్లా తెచ్చిన గ్రాస్ కూడా మన కంట్రీ అంటే నేటివ్ కంట్రీ గ్రాస్ అయి ఉండదు, ఏదో ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చిన గ్రాస్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకి బయోడైవర్సిటీ లాస్ అనేది జరుగుతుంది. బయోడైవర్సిటీ అనేది యానిమల్స్కి మాత్రమే కాదు, ప్లాంట్స్కి కూడా వర్తిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ది అబ్జర్వ్ ఎ లాన్ ఇన్ యువర్ ఏరియా అండ్ సీ హౌ ఇట్ ఈస్ మెయింటైన్. ఫైండ్ అవుట్ ద గార్డెనర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ హీ రిమూవ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో లాన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మీరు గమనించవచ్చు, మీ ఏరియాలో ఎక్కడన్నా గార్డెనర్ ఉంటే అడగండి, ఆ లాన్ని మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు అక్కడ మలిచే ప్లాంట్స్ అన్నిటినీ తీసేస్తూ ఉంటారు. సో ఎలాంటి ప్లాంట్స్ని తీసేస్తూ ఉంటారు అని చెప్పేసి అడగండి, అప్పుడు తెలుస్తుంది ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఎన్ని రకాల ప్లాంట్స్, వాటిని కేవలం గ్రాస్ పెంచడానికి ఎట్లా డిస్ట్రాయ్ చేస్తారు అనేది. డూ యూ థింక్ ఏ ఫార్మర్ డస్ ద సేమ్ థింగ్ ఇన్ హిస్ ఫార్మ్? సో ఇలా అని ఫార్మర్ కూడా ఫామ్లో చేస్తూ ఉంటాడా అంటే అవును. ఎందుకంటే మామూలుగా ల్యాండ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి మనం దాన్ని అట్లా వదిలేస్తే. బట్ ఫార్మర్ ఏం చేస్తున్నాడు, ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ని మన ఫుడ్ కోసం పెంచడానికి అక్కడ ఉండే బయోడైవర్సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నాడు. సో ఫార్మర్ కూడా ఇట్లా బయోడైవర్సిటీని డిస్ట్రాయ్ చేస్తాడు. నెక్స్ట్ ది యాక్టివిటీ 2 మనం చూసినట్లయితే, ఫైండ్ అవుట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ హౌస్. డూ యూ ఫైండ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇన్ ఆల్ సీజన్స్? మేక్ ఏ చార్ట్ ఆఫ్ ఇన్సెక్ట్ టైప్స్. In case you don't know their names, give them one or two give them one or two, or take the help of your elders and note their occurrence for at least a week in each season. Repeat for other seasons. Study for a year and find out when you have highest varieties of them. Study them for subsequent years to see if they have disappeared. Some gone. Okay, so ఈ యాక్టివిటీ ఏంటో చెప్తాను. యాక్టివిటీ ఏంటి అంటే బయోడైవర్సిటీని స్టడీ చేస్తున్నాం. దేంతో అంటే ఇన్సెక్ట్స్తో. మీరేం చేయాలి అంటే మనకి 3 సీజన్స్ ఉన్నాయనుకుందాం, సమ్మర్, వింటర్, రెయినీ. మీరు సమ్మర్లో ఒక వీక్ మొత్తం ఏం చేయాలి అంటే ఇన్సెక్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సమ్మర్లో ఏమేమి ఇన్సెక్ట్స్ మీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్నాయి అని చెప్పేసి రాసుకోవాలి, లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకేనా? వింటర్లో ఏమేమి ఇన్సెక్ట్స్ ఉంటున్నాయి లిస్ట్ అవుట్ చేసుకోండి. రైనీ సీజన్లో ఏమేమి ఉంటున్నాయి లిస్ట్ అవుట్ చేసుకోండి. సో మీకు చాలా రకాల ఇన్సెక్ట్స్ అనేవి కనిపిస్తాయి కదా, మీకు నేమ్స్ తెలిస్తే నేమ్స్ రాసుకోండి, నేమ్స్ తెలియకపోతే ఎల్డర్స్ని అడగండి. ఎల్డర్స్కి కూడా నేమ్స్ తెలీదు అనుకుంటే మీరే ఒక నేమ్ ఇవ్వండి మీ క్రియేటివిటీని యూస్ చేసుకొని అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది వింటర్లో కూడా ఏమేమి ఇన్సెక్ట్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకోండి, అండ్ రైనీ సీజన్లో కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏ సీజన్లో ఎక్కువ ఇన్సెక్ట్స్ ఉంటాయో చూడండి. నాకు తెలిసినంత వరకు రైనీ సీజన్లో ఎక్కువ ఇన్సెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే స్టడీని క్యారీ అవుట్ చేయండి. అప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్న ఇన్సెక్ట్స్ ఇప్పుడు లేకుండా పోయినాయేమో గమనించండి. ఓకేనా? లాస్ట్ ఇయర్ ఉండి ఇప్పుడు లేకపోతే అవి ఎక్స్టెంట్ అయిపోయినట్టు, లేకపోతే ఏదో జరిగినట్టు వాటికి. ఓకేనా? So this is the activity 2. Next is some governments have established parks and reserves to protect wildlife and their habitats. They are also working to abolish hunting and fishing practices that may cause the extinction of some species. సో ఈ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్స్ ఏం చేసినాయంటే కొన్ని పార్క్స్ని, రిజర్వ్ ఫారెస్ట్ని పెట్టేసినాయి. అంటే అక్కడికి వెళ్ళి ఎవరు హంటింగ్ చేయకూడదు, ఆ హ్యాబిటాట్లోకి ఎవరు హ్యూమన్స్ వెళ్ళకూడదు. వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి వాటికి రిజర్వ్ చేసేసినాయి ఫారెస్ట్ని గవర్నమెంట్స్. సో హంటింగ్ని అండ్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ని అబాలిష్ చేయడానికి కూడా వర్క్ చేస్తున్నాయి. సో ఇది ఇక్కడ చెప్తారు. సో బయోడైవర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దాని ఇంపార్టెన్స్ని మీరు తెలుసుకోండి ఫ్రమ్ దిస్ లెసన్. నెక్స్ట్ ఇది ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే మనం చెప్పుకున్నాం న్యాచురల్ గ్యాస్, ఆయిల్, న్యూక్లియర్, ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్ అన్నీ ఆయిల్ కిందకే వస్తాయి. న్యూక్లియర్ అనేది కూడా మనకి ఫాసిల్ ఫ్యూయల్ కిందకే వస్తుంది. ఓకే,
వేస్ట్తో కూడా మనం ఎనర్జీని జనరేట్ చేస్తున్నాం. కోల్ కూడా ఫాజిల్ ఫ్యూయల్ కిందకే వస్తుంది. ఇప్పుడు దీని గురించి నేర్చుకుందాం. Fossil fuels are produced from the remains of ancient plants and animals. They include coal, petroleum, oil and natural gas. సో ఇవి ఇంపార్టెంట్. సో ఇట్లా చదివేటప్పుడు మీకే తెలుస్తుంది ఏది 2 మార్క్స్లో ఇచ్చే అవకాశం ఉంది అని. అట్లాంటివి కొంచెం అండర్లైన్ చేసుకొని చదవండి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ ఎట్లా ప్రొడ్యూస్ అయినాయి అంట, ఏన్షియంట్ యానిమల్స్, ప్లాంట్స్ యొక్క రిమైన్సే ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకేనా? ఆ ఫాజిల్ ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. ఓకే, వాట్ డూ ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రొవైడర్స్? ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి ఏమి ఇస్తాయి? ఫాజిల్ ఫ్యూయల్స్తో మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్లో యూస్ చేయడానికి ఎనర్జీ అని చెప్పుకుందాం. నెక్స్ట్ ప్లాస్టిక్స్ తయారు చేయడానికి కూడా యూస్ చేస్తారు. ఓకే, వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ దెమ్? ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎందుకు కన్జర్వ్ చేయాలి అంటే, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి నాన్ రెన్యూవబుల్ అంటే మనం యూస్ చేసే కొద్ది అవేం మళ్ళీ తయారవుతూ రావు. కాబట్టి వాటిని జాగ్రత్తగా యూస్ చేస్తేనే, లైక్ ఎంత తక్కువ వీలైతే అంత యూస్ చేస్తేనే ఫ్యూచర్లో కూడా అవి ఉంటాయి. Apart from its use in vehicles, many of the products we use today are made from petroleum. These include plastics, synthetic rubber, fabrics like nylon, medicines, cosmetic, waxes, cleaning products, medical devices, etc. So వెహికల్స్లో ఫ్యూయల్ లాగా యూజ్ చేయడంతో పాటు పెట్రోల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తారంట. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్లాస్టిక్స్, సింథటిక్ రబ్బర్, ఆర్టిఫిషియల్ రబ్బర్, ఫ్యాబ్రిక్స్ లైక్ నైలాన్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్, కొన్ని మెడిసిన్స్, కాస్మెటిక్స్, వ్యాక్సెస్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, మెడికల్ డివైజెస్, ఇవన్నీ కూడా పెట్రోలియం నుంచే తయారు చేస్తారు. సో వీ నీడ్ టు కన్సర్వ్ ఫాజిల్ ఫ్యూయల్ సో వీ డోంట్ రన్ అవుట్ ఆఫ్ దెమ్. వీటిని ఎందుకు సేవ్ చేయాలి అంటే అవి అయిపోకుండా ఉండాలి కాబట్టి వాటిని మనం సేవ్ చేయాలి. హౌవెవర్ దేర్ ఆర్ అదర్ గుడ్ రీజన్స్. ద పొల్యూషన్ కాస్డ్ బై దెమ్ వెన్ బర్న్ టు లిమిట్ ఫాజిల్ ఫ్యూయల్ యూస్. సో వీటిని కేవలం అయిపోతున్నాయని కన్సర్వ్ చేయడంతోనే పాటు వీటిని యూస్ చేయకుండా ఉండటానికి ఇంకో కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే ఫాజిల్ ఫ్యూయల్ని బర్న్ చేస్తామో మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఆ పొల్యూషన్ని తగ్గించడానికి కూడా మనం ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ని తగ్గించాలి. సైంటిస్ట్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆల్టర్నేటివ్స్ టు ఫాజిల్ ఫ్యూయల్స్. సైంటిస్ట్ ఫాజిల్ ఫ్యూయల్కి ఆల్టర్నేటివ్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొడ్యూస్ రెన్యూవబుల్ బయోఫ్యూయల్స్ టు పవర్ కార్స్ అండ్ ట్రక్స్. సో ఇవి ఫాజిల్ ఫ్యూయల్స్ కొన్నాళ్ళకి అయిపోతాయి కాబట్టి వాటి ప్లేస్లో బయోఫ్యూయల్స్, రెన్యూవబుల్ బయోఫ్యూయల్స్ అంటే ప్లాంట్స్ నుంచి వచ్చే, మోస్ట్లీ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ నుంచి వచ్చే ఫ్యూయల్స్ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ ప్రొడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ యూజింగ్ సన్, విండ్, వాటర్ ఎక్సెట్రా. సో సైంటిస్ట్ సన్ని, విండ్ని, వాటర్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఇది కూడా డూ యూ నో, మీరు చదవండి. జెట్రోపా యొక్క సీడ్ నుంచి బయోడీజిల్ తీస్తారు. సో అది ఒకసారి చదవండి, ఈజీగానే అర్థమవుతుంది. ఎవ్రీవన్ కెన్ హెల్ప్ కన్సర్వ్ ఫాజిల్ ఫ్యూయల్స్ బై యూజింగ్ దెమ్ కేర్ఫుల్లీ. అందరూ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ని కన్సర్వ్ చేయడానికి ఈ విధంగా హెల్ప్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, టర్న్ ఆఫ్ లైట్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్స్ వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ దెమ్. ఎప్పుడైతే మనం ఏమన్నా ఎలక్ట్రానిక్స్ లైక్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసేవి వాడనప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయటం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది పర్చేస్ ఎనర్జీ ఎఫిషియంట్ అప్లయన్సెస్. ఎనర్జీని తక్కువ యూటిలైజ్ చేసుకునే అప్లయన్సెస్, ఫ్రిడ్జ్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ప్రింటర్స్ కానీ, ఏసీస్ కానీ, ఎనర్జీని తక్కువ యూటిలైజ్ చేసుకునే వాటిని పర్చేస్ చేయటం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఆల్వేస్ బైక్స్, పర్సనల్ బైక్స్, స్కూటీస్ ఇవి వాడకుండా వీలైనంత వరకు వాక్ లేకపోతే ఒక బైసికల్ నడపడం లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడం ట్రై చేయండి వీలైనంత వరకు. ఇట్ ఈస్ బెటర్ టు ప్రిఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లైక్ బస్ ఆర్ ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెల్ ఇన్ పర్సనల్ వెహికల్స్. సో పర్సనల్ వెహికల్స్ ప్రతి ఒక్కళ్ళు స్కూటీస్, బైక్స్లో ట్రావెల్ చేయడం కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే బస్సెస్, ట్రైన్స్లో ట్రావెల్ చేస్తే ఈ ఫ్యూయల్స్ని మనం కన్జర్వ్ చేయగలుగుతాం బాగా. ఓకేనా?
So collect information about solar, wind, tidal and water power and prepare a scrapbook. So this is activity for you. సోలార్ పవర్ గురించి, విండ్ పవర్ గురించి, టైడల్ ఎలక్ట్రిసిటీ గురించి, వాటర్ పవర్ గురించి, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి గూగుల్లో. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి తెలుసుకోండి. సోలార్తో ఎట్లా జనరేట్ చేస్తారు ఎలక్ట్రిసిటీ, విండ్తో ఎట్లా జనరేట్ చేస్తారు, టైడ్స్ అంటే తెలుసు కదా, అలలు, సముద్రంలో వచ్చే అలలతో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు, డ్యామ్స్లో ఉన్న వాటర్తో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. వీటన్నిటి గురించి ఒకసారి తెలుసుకోండి ఎలా జనరేట్ చేస్తారు అనేది. నెక్స్ట్, ఆస్క్ యువర్ టీచర్ అబౌట్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ఎకోసిస్టమ్. న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకోమని చెప్పారు. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో న్యూక్లియర్ ఎనర్జీ గురించి డీప్గా ఉంది. బట్ ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే, మనకి కొన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ తెలుసు కదా, కొన్ని టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎర్త్లో దొరుకుతూ ఉంటాయి. వాటికి న్యూక్లియర్ పవర్ ఉంటుంది వాటిలో, ఓకేనా. దాన్ని యూస్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ఎలక్ట్రిసిటీని ఎక్కడ పడితే అక్కడ జనరేట్ చేయకూడదు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోనే జనరేట్ చేస్తారు. ఎప్పుడైతే న్యూక్లియర్ రేడియేషన్ వస్తుందో పీపుల్కి అది చాలా హార్మ్ఫుల్, కాబట్టి చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి దాంట్లో. కాకపోతే కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి న్యూక్లియర్ పవర్ వల్ల. న్యూక్లియర్ వేస్ట్ కూడా బయటకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దానివల్ల ఎన్విరాన్మెంట్కి చాలా ఇంపాక్ట్ అండ్ చాలా డేంజరస్ కూడా హ్యూమన్ బీయింగ్స్కి కూడా. అండ్ ఒకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏదైనా ఫెయిల్యూర్ అనేది వస్తే చుట్టూ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, ఓకేనా. ఒక బాంబ్, యాటమ్ బాంబ్ వేస్తే ఎట్లా అయిపోయిందో హిరోషిమా అండ్ నాగసాకిలో, అంతకంటే డేంజరస్, ఓకేనా. అంతకంటే డేంజర్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ న్యూక్లియర్ ఎనర్జీ. దీని గురించి కూడా ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ అండ్ గూగుల్ హెల్ప్ తీసుకోండి. నెక్స్ట్ ఇది మినరల్స్. ఎర్త్ సప్లై ఆఫ్ రా మినరల్ రిసోర్సెస్ ఈజ్ ఇన్ డేంజర్. మెనీ మినరల్ డిపాజిట్స్ దట్ హ్యావ్ బీన్ లొకేటెడ్ అండ్ మ్యాప్డ్ హ్యావ్ బీన్ డిప్లీటెడ్. మినరల్స్ అంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఓర్స్, మినరల్స్ మనకి ఫిజిక్స్లో వస్తాయి. సో ఇప్పటి వరకు చాలా మినరల్స్ని మనం కనిపెట్టాము, ఎక్కడెక్కడ ఓర్స్ ఉన్నాయి ఎర్త్లో అని కనిపెట్టేసి ఆల్రెడీ అంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసి యూస్ చేసేసుకున్నాం. యాజ్ ద ఓర్స్ ఫర్ మినరల్స్ లైక్ అల్యూమినియం అండ్ ఐరన్ బికమ్ హార్డర్ టు ఫైండ్ అండ్ ఎక్స్ట్రాక్ట్, దేర్ ప్రైజెస్ గో అప్. సో ఎప్పుడైతే వీటిని కనుక్కొని ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టమవుతుందో వాటి ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతాయి. దిస్ మేక్స్ టూల్స్ అండ్ మెషినరీ మోర్ ఎక్స్పెన్సివ్ టు పర్చేస్ అండ్ ఆపరేట్. సో ఈ మెటల్స్ ఎప్పుడైతే ప్రైజులు పెరిగిపోతాయో మెషిన్స్, టూల్స్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అవుతాయి, ఓకే. మెనీ మైనింగ్ మెథడ్స్ సచ్ as మౌంటైన్ టాప్ రిమూవల్ మైనింగ్, ఎంటీఆర్ మౌంటైన్ టాప్ రిమూవల్. సో ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి కొంచెం. devastate the environment, they destroy soil, plants and animal habitats. Many mining methods also pollute water, air as toxic chemical leak into surrounding ecosystem. సో మైనింగ్ మెథడ్స్ అనేవి, కొన్ని మైనింగ్ మెథడ్స్ అంత మంచివి కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మౌంటైన్ టాప్ రిమూవల్ అనే ఒక మైనింగ్ ప్రాసెస్ అనేది ఎన్విరాన్మెంట్ని నాశనం చేసేస్తుంది అంటున్నారు. ఇంకా కొన్ని మైనింగ్ మెథడ్స్ సాయిల్ని, ప్లాంట్స్ని, యానిమల్ హ్యాబిటాట్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాయి. అండ్ కొన్ని మైనింగ్ మెథడ్స్ వల్ల దాంట్లో నుంచి వచ్చే కెమికల్స్ సరౌండింగ్స్లోకి, వాటర్లోకి, ఎయిర్లోకి లీక్ అయిపోయి చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్స్ని డ్యామేజ్ చేస్తాయి, పొల్యూట్ చేసేస్తాయి. నెక్స్ట్ ఇది థింక్ వై డిజాస్టర్స్ లైక్ ఉత్తరాఖండ్ హ్యాపెన్. సో ఉత్తరాఖండ్లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగినాయి. ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్. సో మేబీ ఇవి ఈ మైనింగ్ మెథడ్స్ వల్లే ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగినాయి ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ ఇది యాక్టివిటీ 3. నవేడేస్ పీపుల్ are revolting against mining. Collect any such incident of our state or neighboring states from your school library or newspapers and conduct a seminar on its impact. సో యాక్చువల్గా ఈ మధ్య చాలామంది మైనింగ్ని రివోల్ట్ చేస్తున్నారు, అగెయిన్స్ట్గా ఉన్నారు. దాని గురించి తెలుసుకొని ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పారు. బట్ మీకు ఒక చిన్న సింపుల్ సజెషన్ ఏంటి అంటే, ఒక మూవీ ఉంది,
సో ఇది స్పెల్లింగ్ కరెక్ట్ రాశానో లేదో నాకు వెరీ సారీ, చాలా దారుణం స్పెల్లింగ్ తప్పు రాయటం అనేది. బట్ యాక్సెప్ట్ ఇట్. కృష్ణం వందే జగద్గురు అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది, దాంట్లో ఈ మైనింగ్ యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూపించారు. సో ఆ మూవీ చూడండి మీకు ఫ్రీ ఉన్నప్పుడు. ఓకే, లెస్ వేస్ట్ఫుల్ మైనింగ్ మెథడ్స్ అండ్ ద రీసైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ విల్ హెల్ప్ కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్. సో జాగ్రత్తగా కొంచెం మంచి మైనింగ్ మెథడ్స్ వాడితే మినరల్ రిసోర్సెస్ని మనం కన్జర్వ్ చేయగలుగుతాం, ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేయగలుగుతాం. దాంతోపాటు రీసైక్లింగ్ కూడా చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రాక్ట్ చేయటం కాదు ఎర్త్ నుంచి, ఉన్న వాటిని రీసైకిల్ చేసుకోవడం కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇన్ జపాన్ ఫర్ ఎగ్జాంపుల్, కార్ మ్యానుఫ్యాక్చరర్స్ రీసైకిల్ మెనీ రా మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆటోమొబైల్స్. జపాన్లో కార్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు మోస్ట్లీ అన్ని రా మెటీరియల్స్ని కూడా రీసైకిల్ అనేది చేస్తారంట. In United States, nearly 1/3 of iron produced comes from recycled automobiles. యుఎస్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఐరన్ పక్కన పెడితే టోటల్ ఐరన్లో 1/3 ఆఫ్ టోటల్ ఐరన్ రీసైకిల్డ్ ఆటోమొబైల్స్ నుంచే వస్తుంది. రీసైకిల్ చేసిన కార్స్ వీటి నుంచే 1/3 ఆఫ్ ఐరన్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో కన్జర్వేషన్ ఏ వైటల్ కాన్సర్న్. ఎందుకు కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. ద ఇంట్రెస్ట్ ఇన్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ ఎ సెంటిమెంటల్ వన్ బట్ ద డిస్కవరీ ఆఫ్ ట్రూత్ వెల్ నోన్ టు అవర్ ఏషియన్ సేజెస్. ఏదో ఎమోషనల్ అయిపోయి సెంటిమెంట్ ప్రకారం మనం కన్జర్వేషన్ చేయటం కాదు, ఆ ట్రూత్ అనేది మనకు తెలియాలి. ఎందుకు కన్జర్వేషన్ చేస్తున్నాం, ఏదో సెంటిమెంట్తో కన్జర్వేషన్ చేయట్లేదు మనం. ఎందుకు కన్జర్వేషన్ చేయాలి అంటే, కన్జర్వేషన్ మనం చేయకపోతే మనమే ఎక్స్టింక్ట్ అయిపోతాం, కాబట్టి కన్జర్వేషన్ చేయాలి అనే ట్రూత్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఇండియన్ ట్రెడిషన్ టీచర్స్ us దట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, హ్యూమన్, యానిమల్ అండ్ ప్లాంట్ ఆర్ సో క్లోజ్లీ ఇంటర్లింక్డ్ దట్ డిస్టర్బెన్స్ ఆఫ్ వన్ గివ్స్ రైజ్ టు ఇంబ్యాలెన్స్ టు ద అదర్. సో శ్రీమతి ఇందిరాగాంధీ గారు వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ఇన్ ఇండియా 6th March 1980 అప్పుడు చెప్పిన మాటలు ఇవి. మన ఇండియన్ ట్రెడిషన్ మనకేం నేర్పిస్తుంది అంటే, అన్ని లైఫ్ ఫామ్స్, హ్యూమన్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, అన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఒక్కదాన్ని మనం డిస్టర్బ్ చేసినా కూడా మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పారు. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంబ్యాలెన్స్ అనేది ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఇన్ 1960s మోస్ట్ కంట్రీస్ లివ్డ్ విత్ ఇన్ దేర్ ఎకలాజికల్ రిసోర్సెస్. 1960sలో అన్ని కంట్రీస్ వాళ్ళకి ఉన్న అవైలబుల్ రిసోర్సెస్లో వాళ్ళు బతికారు. బట్ ద లేటెస్ట్ ఫిగర్ షోస్ దట్ టుడే 3/4 ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్ లివ్స్ ఇన్ కంట్రీస్ విచ్ కన్జ్యూమ్ మోర్ దాన్ దే కెన్ రిప్లెనిష్. సో 1/3 ఆఫ్ హ్యూమన్స్ ఏం చేస్తున్నారంటే, మళ్ళీ తయారు చేయగలిగిన దానికంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, ట్రీస్ తీసుకోండి, అవి కొత్తగా మళ్ళీ క్రియేట్ అవ్వటానికంటే ఫాస్ట్గా వీళ్ళు యూజ్ చేసేస్తున్నారు. అంటే కొన్నాళ్ళకి స్కేర్సిటీ వచ్చింది అని అర్థం. ద ఇష్యూ ఆఫ్ రిపెన్లిష్మెంట్ ఈజ్ లార్జ్. రిపెన్లిష్మెంట్ అంటే మళ్ళీ నిండటం. మనం ఒక బకెట్ ఉందనుకోండి, వాటర్ అయిపోతున్నాయి కదా, మనం యూజ్ చేస్తే వాటర్ అయిపోతాయి, మళ్ళీ దాని అంతటా అదే నిండటాన్ని రిపెన్లిష్మెంట్ అంటారు. ఓకే, ఈజ్ లార్జ్ ఎట్ వీ హ్యావ్ అవర్ ఇండివిజువల్ రోల్స్. రిపెన్లిష్మెంట్ అనేది పెద్ద ఇష్యూ, బట్ మనం ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా మన పాత్ర అనేది దాంట్లో ఉంటుంది. స్మాల్ స్టెప్స్ కుడ్ బికమ్ గ్రేట్ ఎఫర్ట్స్ ఎట్ కన్జర్వేషన్. చిన్న స్టెప్సే గ్రేట్ ఎఫర్ట్స్ లాగా కనిపిస్తాయి కన్జర్వేషన్లో. ఎందుకంటే సెంటిమెంట్ కాదు, డైలాగ్ కాదు, ఏం కాదు, బట్ రియాలిటీ, ట్రూత్ ఏంటి అంటే, మనం నేషన్ అనుకోండి, వరల్డ్ అనుకోండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు. సో దేశాన్ని ఎవరు ఫామ్ చేస్తారు అంటే మనమే ఫామ్ చేస్తాం. సో దేశం డెవలప్ అవ్వాలంటే మనం డెవలప్ అయితే సరిపోతుంది. దేశంలో రిసోర్సెస్ కన్జర్వేషన్ జరగాలి అంటే మనం కన్జర్వేషన్ చేయటం స్టార్ట్ చేస్తే దేశంలో ఎంతో కొంత చేంజ్ వచ్చినట్లే. సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కన్జర్వేషన్ చేయటం స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ అవర్ ఇండివిజువల్ గోల్ అన్నట్టు. What does the Kottapalli experience tell us about steps towards management and conservation? So
విలేజ్ 3లో మనం చూసాము. సరిగ్గా మేనేజ్ చేసుకుంటే నేచర్ మనకి అబండెంట్‌గా బతకడానికి ఛాన్స్ ఇస్తుంది. బట్ సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే ప్రాబ్లమ్ వస్తుంది. నేచర్‌ది తప్పేం లేదు. మనదే తప్పు. మనం ఎట్లా మేనేజ్ చేస్తాము అనేదే క్వెషన్ ఇక్కడ. You may have already come across the 4 R's to save the environment. సో 4 R's లేదా 3 R's గురించి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రీకవర్. ఓకే, ఇవేంటో చూద్దాం. రెడ్యూస్ అంటే ఏంటి అంటే మన యూజేజ్ని తగ్గించడం, రెడ్యూస్ చేయటం. మనం వాడటాన్ని తగ్గించాలి, దాన్ని రెడ్యూస్ అంటారు. దట్ ఈస్ అన్లెస్ ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ టు సేవ్ వాటర్ by repairing leaky taps and avoiding a shower or switching off unnecessary lights and fans. సో మనం విపరీతంగా వాడకుండా వాడటాన్ని తగ్గించాలి. వాటర్ విషయంలో తీసుకుంటే లీకీ ట్యాప్స్ని కట్టేయటము, ట్యాప్స్ని టైట్గా కట్టేయటము, అండ్ షవర్ వాడకుండా మామూలుగా బకెట్లో మగ్గుతో స్నానం చేయడం, అండ్ అన్నెసరీగా ఫ్యాన్స్ లైట్స్ వాడకుండా ఉండటం వల్ల వాటర్ అనేది సేవ్ చేయగలుగుతాం. ఫ్యాన్స్కి, లైట్స్కి, వాటర్కి సంబంధం ఏంటి అంటే వాటర్ ఎక్కడి నుంచి, ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది, వాటర్ నుంచే వస్తుంది. సో మనం ఎలక్ట్రిసిటీని తక్కువ వాడాము అంటే వాటర్ కూడా సేవ్ చేసినట్టే. ఓకే, థింక్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ యూ కుడ్ రెడ్యూస్ యూజేజ్ ఆఫ్. సో మిగతా వేటి యూజేజ్ని మీరు రెడ్యూస్ చేయగలుగుతారా అనేది ఆలోచించండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ది పేపర్. మీరు స్టూడెంట్స్ కాబట్టి వీలైనంత వరకు పేపర్ని ఓవర్గా యూజ్ చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. ఓకేనా, పేపర్ని విపరీతంగా యూజ్ చేస్తారు కదా స్టూడెంట్స్, ప్రాక్టీస్ అని చెప్పేసి. సో అట్లా కాకుండా పేపర్ని వీలైనంత తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ది పెన్స్ ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో పెన్స్ కొనకుండా రీఫిలబుల్ పెన్స్ కొనటం వల్ల ఎంతో కొంత ప్లాస్టిక్ రాకుండా మీరు చూడగలుగుతారు. ఓకే, సో వాటర్ని సేవ్ చేయటం చెప్పాను, పేపర్ని సేవ్ చేయటం చెప్పాను, అండ్ ఫుడ్. ఎక్కువ పిల్లలకి తెలియని విషయం ఏంటి అంటే ఫుడ్ వేస్ట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు పారేస్తూ ఉంటాము. బట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఫుడ్ అనేది అవైలబుల్గా లేదు. చాలామంది కేవలం ఆకలితో చనిపోయే వాళ్ళు ఉన్నారు వరల్డ్ మొత్తం మీద. కాబట్టి ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. ఓకే, వీలైనంత వరకు వేస్ట్ చేయకుండా ఉండండి. ఓకే, మీకు ఎంత అవసరమైతే అంత మాత్రమే కుక్ చేసుకోవటం, అంత మాత్రమే పెట్టించుకోవడం చేయండి. సో నెక్స్ట్ది రీయూస్ థింగ్స్ దట్ యూ. ఇంకా రెడ్యూస్లోనే బట్టలు కూడా, మన క్లోత్స్ ఏవైతే ఉంటాయో ఎట్లా పడితే అట్లా కొనడము, పడేయటం అట్లా చేయకుండా కొంచెం కాస్ట్లీ అయినా ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే క్లోత్స్ కొనుక్కొని పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఓకే, అట్లా మనం ప్రతి విషయంలో న్యాచురల్ రిసోర్సెస్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రీయూస్ అంటే వస్తువుల్ని కొంచెం అట్లా వాడేసి పడేయకుండా మళ్ళీ వేస్ట్ని జనరేట్ చేయకుండా మళ్ళీ దాన్ని యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. థింగ్స్ దట్ యూ ఆఫెన్ టెన్ టు త్రో అవే లైక్ పేపర్ అండ్ ర్యాపింగ్ పేపర్స్. దిస్ వుడ్ సేవ్ ప్లాంట్స్ అండ్ మినిమైజ్ పొల్యూషన్. సో రీయూస్ చేయండి. చాలా టెక్నిక్స్ ఉన్నాయి యాక్చువల్గా. క్రాఫ్ట్ ఐడియాస్ మీకు ఉంటాయి, మీరు అందరూ కిడ్సే కాబట్టి. మొన్న ఏమైందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు పెన్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కావాలి. ఓకేనా, బయట కొంటే అది మనకి 200, 100 అట్లా ఉంటాయి. నేనేం చేశానంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ కోకోనట్ వాటర్ తీసుకొచ్చారు ఇంట్లో. సో దాన్ని కట్ చేసేసి దానికి పెయింట్ వేసేసాను. సో చాలా బ్యూటిఫుల్ పెన్ స్టాండ్ అనేది తయారైంది. సో అట్లా ఒక వస్తువుతో మళ్ళీ దాన్ని రీయూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కనిపించేది ఏంటి అంటే వేస్ట్తో తయారు చేసిన ఒక బ్యాగ్, బుట్ట. ఇట్లాంటివి కూడా మీరు ఈజీనే, ఇట్లా అల్లడం అనేది చాలా ఈజీ. సో వేస్ట్ ప్లాస్టిక్ స్ట్రిప్స్ మీ దగ్గర ఉంటే ఇట్లా తయారు చేసుకొని మీరు ఇడిసిన బట్టలు ఉంటాయి కదా, అవి ఎట్లా పడితే అట్లా వేయకుండా ఇట్లాంటి వాటిలో వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. సో ఒక వస్తువుని మళ్ళీ దాన్ని డస్ట్బిన్లో పడేయకుండా దాన్ని మళ్ళీ యూస్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ కాల్డ్ రీయూస్. ఓకే,
నెక్స్ట్ ఇది రీసైకిల్ may not always be a very good option as recycling plastic is tricky process and cause havoc. The chief problem lies in plastic's complexity. There are many types of plastic and their uses. Since each type can only be recycled with its own kind, plastic need to be carefully sorted before they can be processed. సో ఫస్ట్ రెడ్యూస్ చేయమంటున్నారు, తర్వాత రీయూస్ చేయమంటున్నారు, తర్వాత మాత్రమే రీసైకిల్ చేయమంటున్నారు. ఎందుకంటే రీసైకిల్ చేయండి ఓకే, కాకపోతే పేపర్ విషయంలో రీసైక్లింగ్ అనేది చాలా మంచిది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ అవ్వవు, ప్లాంట్స్ కూడా సేవ్ అవుతాయి. బట్ ప్లాస్టిక్ విషయానికి వస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి మనకి, అండ్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ని ఒక్కొక్క వేలో మాత్రమే రీసైకిల్ చేయాలి మనం, ఓకేనా. కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించండి, ఎందుకంటే దాన్ని రీసైకిల్ చేయడం చాలా కష్టం. వై షుడ్ వన్ సార్ట్ వేస్ట్ కేర్ఫుల్లీ బిఫోర్ డిస్కార్డింగ్ దెమ్ ఫ్రమ్ హోమ్. సో వేస్ట్ని ఎందుకు సార్ట్ చేయాలి అంటే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని చెప్పేసి, తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు, బట్ ఎవరు చేయట్లేదు. బట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే డ్రై వేస్ట్ అయితే అది రీసైకిల్ చేయాల్సి ఉంటుంది, పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ చాలా జాగ్రత్తగా సార్ట్ చేసి దీనికి అది సపరేట్ చేసి రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. వెట్ వేస్ట్ అనుకోండి, దాన్ని జస్ట్ డికంపోజ్ చేస్తే అది మాన్యూర్ లాగా తయారవుతుంది. ఎప్పుడైతే దీన్ని సపరేట్ చేస్తామో ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ కలిపేసి వేసామంటే కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఫుడ్ అనుకొని ఆ ప్లాస్టిక్ కవర్ని కూడా తినేస్తాయి ఆ ఫుడ్తో పాటు. దట్స్ వెరీ డేంజరస్ ఫర్ దెమ్. సో వాటిని కూడా గుర్తుపెట్టుకొని మనం వీలైనంత వరకు సపరేట్ చేయాలి వేస్ట్ని. ఆఫెన్ వీ కీప్ ఎ ప్లాస్టిక్ బ్యాగ్ ఇన్ అవర్ డస్ట్బిన్స్ టు డిస్కార్డ్ వేస్ట్. ఈజ్ ఇట్ ఎ గుడ్ ప్రాక్టీస్? జనరల్గా డస్ట్బిన్స్లో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టేసి దాంట్లో చెత్త అంతా వేసేసి అది ఫిల్ అయిపోయిన తర్వాత టై చేసేసి పడేస్తాం. అది గుడ్ ప్రాక్టీస్ ఏనా అంటే కాదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దాంట్లో ఉన్న ఫుడ్ తినాలని చెప్పేసి యానిమల్స్ ఏం చేస్తే ప్లాస్టిక్ కవర్ని కూడా తినేస్తాయి, అది చాలా డేంజరస్, ఓకేనా. నెక్స్ట్ ఇది రికవర్ అనేది ఫోర్త్ ఆర్. వెన్ వి కట్ ట్రీస్ టు కన్స్ట్రక్ట్ ఇండస్ట్రీస్ ఆర్ రోడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గ్రో ట్రీస్ ఇన్ అదర్ ఏరియాస్. రికవర్ చేయటం అంటే లూస్ అయిన దాన్ని మళ్ళీ తెచ్చిపెట్టాలి మనమే. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ విషయంలో ఒక ట్రీని కట్ చేసామంటే ఇంకొక ట్రీని మనం నాటాలి, దాన్నే రికవరింగ్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇది కన్జర్వేషన్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్స్ ఎనాక్ట్ రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను ఒకసారి. సో అయిపోవచ్చింది లెసన్, కొంచెం వెయిట్ చేయండి. గవర్నమెంట్స్ ఎనాక్ట్స్ లాస్ డిఫైనింగ్ హౌ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ అండ్ విచ్ ఏరియా షుడ్ బి సెట్ అసైడ్ యాజ్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్. గవర్నమెంట్ కొంచెం కొన్ని రూల్స్ అనేది ఇస్తుంది, లాస్ అనేది పాస్ చేస్తుంది. ఈ పార్క్, ఈ ఫారెస్ట్ అనేది వైల్డ్ లైఫ్కి సంబంధించింది, ఎవరు దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పేసి. గవర్నమెంట్స్ ఆల్సో ఎన్ఫోర్స్ లాస్ డిజైన్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ పొల్యూషన్ సచ్ as requiring factories to install pollution control devices. Finally, governments often provide incentives for conserving resources. గవర్నమెంట్ అనేది తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, లాస్ అవి ఇవి పెట్టి. మెనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆల్సో డెడికేటెడ్ టు కన్జర్వేషన్. ఇంటర్నేషనల్గా కూడా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కన్జర్వేషన్ చేయడానికి. Members support causes such as saving rainforest, protecting threatened animals and cleaning up the air. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఆస్పెక్ట్లో పనిచేస్తూ ఉంటుంది. కొన్నేమో ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, కొన్నేమో ఎక్స్టెంట్ అయిపోతున్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, కొంతమంది ఏమో ఓషన్స్ని, ఎయిర్ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్గనైజేషన్స్ మీకు ఇంటర్నెట్లో చూస్తే కనిపిస్తాయి. నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లైక్ ఫుల్ ఫామ్ ఈజ్ అన్ అలయన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ గ్రూప్స్ ఫౌండెడ్ ఇన్ 1948. ద IUCN వర్క్స్ టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యాబిటాట్స్. ఎందుకు పనిచేస్తుందంట, వైల్డ్ లైఫ్ని, హ్యాబిటాట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తూ ఉంటుంది. 1980 ద గ్రూప్ ప్రపోజ్డ్ ఎ వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ. సో ఇందా చెప్పుకున్నాం కదా, ఇందిరాగాంధీ వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీలో మాట్లాడారు అని. సో 1980లో ప్రపోజ్ చేసింది వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ అనే దాన్ని IUCN.
Many governments have used the IUCN model to develop their own conservation plans. చాలామంది గవర్నమెంట్స్ ఈ IUCN మోడల్ని యూస్ చేసుకొని వాళ్ళు సొంతగా ప్లాన్స్ని ప్రిపేర్ చేసుకున్నారు కన్జర్వేషన్ చేయడానికి. ఇన్ ఎడిషన్ ద IUCN మానిటర్స్ ద స్టేటస్ ఆఫ్ ఎండేంజర్డ్ వైల్డ్ లైఫ్, థ్రెటెండ్ నేషనల్ పార్క్స్ అండ్ ప్రిజర్వ్స్ అండ్ అదర్ ఎన్విరాన్మెంట్స్ అరౌండ్ ద వరల్డ్. సో IUCN అనేది అన్నిటినీ మానిటర్ చేస్తూ ఉంటుంది, లైక్ వైల్డ్ లైఫ్ని, ఫారెస్ట్ని అన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తపల్లి విలేజ్ అంటే విలేజ్ 3 ఎగ్జాంపుల్ తీసుకొని కన్జర్వేషన్లో ఈ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, కెన్ ఇంటర్నేషనల్, నేషనల్ ఆర్ స్టేట్ ఆర్గనైజేషన్ అలోన్ మేనేజ్ ఎ రిసోర్స్, హూ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్? కేవలం ఒక ఆర్గనైజేషన్ మాత్రమే రిసోర్స్ని మేనేజ్ చేయగలుగుతుందా అంటే కాదు. గవర్నమెంట్స్ మాత్రమే చూసుకోవాలి, ఒక ఇంటర్నేషనల్, నేషనల్ ఆర్గనైజేషన్ మాత్రమే చూసుకోవాలి అంటే జరగని పని. అందరూ హ్యూమన్ బీయింగ్స్ రెస్పాన్సిబుల్గా మేనేజ్ చేస్తేనే మనం న్యాచురల్ రిసోర్సెస్ని మేనేజ్ చేయగలుగుతాం. సజెస్ట్ సమ్ వేస్ ఇన్ విచ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ లైక్ టు మేనేజ్ ఎ రిసోర్స్. మీరే చెప్పండి, మన చుట్టూ ఉన్న రిసోర్సెస్ని కాపాడటానికి మీరు ఏం చేస్తారు అనేది. ఆర్ వి ఆల్సో అన్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఆఫ్ నేచర్? హౌ? మనం కూడా నేచర్లో ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ అయినా హ్యూమన్ బీయింగ్స్? అవును, ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్ కాబట్టి. లయన్ ఎట్లా అయితే ఇంపార్టెంట్ రిసోర్సో కానీ హ్యూమన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రిసోర్సే. ఫైండ్ అవుట్ ద యూసేజ్ ఆఫ్ వాటర్ ఇన్ లీటర్స్ పర్ డే ఇన్ యువర్ హోమ్. డూ యూ యాక్చువల్లీ రిక్వైర్ దట్ మచ్ వాటర్ అండ్ హౌ మచ్ వాటర్ ఈజ్ ఎనఫ్ ఇన్ అకార్డెన్స్ విత్ నేషనల్ స్టాండర్డ్స్? సో గూగుల్లో సెర్చ్ చేయండి. నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక పర్సన్కి పర్ డే ఎంత వాటర్ కావాలి అని. మీ ఇంట్లో ఒక పర్సన్కి పర్ డే ఎంత వాటర్ వాడుతున్నారో చూడండి, కంపేర్ చేసుకోండి. మీరు కనుక మరీ ఓవర్గా వాడుతున్నారు అనిపిస్తే వీలైనంత వరకు రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి యూసేజ్ని. ఓకేనా? ఇట్స్ టైమ్ టు నో అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఏమీ ఫైనల్గా రావాల్సిన పాయింట్ ఏంటి అంటే, రెస్పాన్సిబుల్గా న్యాచురల్ రిసోర్సెస్ని యూస్ చేయాలి అండ్ న్యాచురల్ రిసోర్సెస్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ప్రొటెక్ట్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది అనే విషయం మాత్రం అర్థం చేసుకోండి. సో హ్యాపీలీ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ 10th క్లాస్ బయాలజీ సిలబస్. సో మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఓకే, చాలా థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అవర్ కోర్స్. సో చాలా జాగ్రత్తగా చదవండి బయాలజీ. ఈజీ సబ్జెక్ట్, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకొని. I hope you will get good marks in biology and I hope you will learn many things in biology. So biology syllabus complete చేసినందుకు I appreciate you a lot. Thank you for watching till the end. Have a nice day. Bye.